నమస్కారం. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే 3 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఒకటి ఆల్రెడీ గెలిచినాం మనం, రెండవది స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిపించుకున్నట్టయితే మూడో స్టెప్ ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవుతారు. అందుకనే రెండవది కూడా మనం కష్టపడి గెలిపించుకున్నాం. మీకు ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయో మొన్న నల్గొండ జిల్లాలో ఒక ఉదాహరణ చెప్తా. గత 25 సంవత్సరాల్లో మా ఊరు ఎప్పుడు వేరే పార్టీ గెలవలే. ఈసారి 200 మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకొని ఉద్యోగస్తులను, మహిళలను, రైతులను ప్రతి ఒక్కరిని బెదిరించి ఓట్లు వేయించుకొని ఫస్ట్ టైం మా ఊర్లో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయినా మీరందరూ పోరాటం చేసి ఈ జిల్లాలో దాదాపు 300 మంది సర్పంచులను గెలిపించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రామన్న గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పత్తి మిల్లు యజమానిగా చెప్తున్నా, ఈ జిల్లా రాష్ట్రంలో పత్తి పంటలో మొదటి స్థానంలో ఉంది. అయినా ఈ పత్తి పంట పండించిన దాదాపు 2 లక్షల మంది నల్గొండ జిల్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్లాట్ సిస్టమ్ ద్వారా చదువురాని రైతులు, చదువు వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నా. అది మీ దృష్టికి తేవాలని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఎకరానికి 12 క్వింటాల ఉన్న పత్తిని 7 క్వింటాలకు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందన్నా. అదేవిధంగా పత్తి రైతులకు ఎంత ద్రోహం చేస్తున్నారంటే 8 వచ్చినా 7 వచ్చినా 12 వేసి దాదాపు క్వింటాల్కు 300 రూపాయలు నష్టం చేస్తున్నారన్నా. ఇది మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. మీరు దీని మీద అడ్రస్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.